ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత రకరకాల క్రైమ్ స్టోరీస్, రకరకాల థ్రిల్లర్ స్టోరీస్ మనం చూస్తున్నాం కదా. బట్ ఇట్లాంటి స్టోరీ మాత్రం మనం ఖచ్చితంగా చెప్తున్నాను, ఎక్కడ చూసుండం వినుండం. ఎందుకంటే ఇది రియల్ స్టోరీ కాబట్టి. ఇందులో ఉన్న ట్విస్ట్లు ఏ స్టోరీలో ఉండవు. ఇందులో మనకు కనిపించే హస్బెండ్ మాత్రం ఎక్కడ ఈ భూమి మీద కనబడడు. ఇంతకీ స్టోరీ ఎక్కడి నుంచి? జపాన్ నుంచి. రియల్ అని చెప్తున్నాను కదా. జపాన్లో 1999లో ఒక ఆమెను హత్య చేశారు. ఆ 2 ఏళ్ల బాబు ఉన్నాడు. ఆ బాబును మాత్రం ఏం చేయలేదు, బట్ ఆమెను మాత్రం కత్తులతో పొడిచి ఎవరో చంపేశారు. హస్బెండ్ ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె చనిపోయి ఉంది. వెంటనే మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. 26 ఏళ్లుగా ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. చంపింది ఎవరో తెలుసుకోలేకపోయారు. అయితే ఇందులో ట్విస్ట్లు ఏంటి, ఆ హస్బెండ్ పాత్ర ఏంటి అని అంటే, ఆ హస్బెండ్ అది అప్పుడు కిరాయికున్నారు ఆమె హత్య గావించబడ్డప్పుడు ఆ ఇంట్లో. సో ఆ కిరాయి ఇల్లుని ఇప్పటికి స్టిల్ రెంట్ కడుతూనే ఉన్నాడు. 26 ఏళ్ళుగా ఆ ఇంటికి రెంట్ కడుతూనే ఉన్నాడు. జస్ట్ దాన్ని ఖాళీగా ఉంచాడు. ఎందుకు అనంటే, దాంట్లో రక్తం మరకలు ఉన్నాయి, ఇంకేమన్నా పోలీసులు చూడని వస్తువులు ఏమన్నా మర్చిపోయారేమో, అంటే పరిశోధనలో పనికొస్తాయి కదా అవి. అది అట్లానే ఉండాలి టిల్ హంతకుడు దొరికేదాకా. ఎందుకంటే మనం ఇల్లు మారినా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా మళ్ళీ ఇందులో ఏమైనా ఆధారాలు మిస్ అయితే అని ఎంతో ఆశతో 26 ఏళ్ళుగా దానికి రెంట్ కడుతూనే ఉన్నాడు. బట్ ఫైనల్గా మొన్న 2025లో ఫైనల్గా ఆయనకి వచ్చేసింది పరిష్కారం. ఏంటంటే దొరికింది. ఆయన పాపం ఆయన శ్రమ ఫలించింది. ఇన్నేళ్లలో ఆయన ఎంతోమందిని అడిగాడు, ఆమె ఫ్రెండ్స్ని అడిగాడు, ఇతడి ఫ్రెండ్స్ని అడిగాడు, ఎంతోమందిని విచారించాడు, ఎక్కడెక్కడో తెలుసుకున్నాడు, పేపర్లలో ప్రకటనలు ఇచ్చాడు, ఇంటర్వ్యూలు ఇచ్చాడు, ఎవరన్నా చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి. పోలీసులు కూడా 1000 మంది పోలీసులు మారారు, ఎంతోమంది అధికారులు వచ్చారు, ఎవరు పదిగట్టలేకపోయారు. బట్ మొన్న అర్థమైంది, ఫైనల్గా చంపింది ఎవరో తెలిసింది. ఎవరో తెలుసా? హంతకుడు కాదు, హంతకురాలు. ఆమె ఎవరో తెలుసా? ఈ హస్బెండ్ ఉంది కదా, ఇతడికి స్కూల్ అండ్ ఇంటర్మేట్. ఎందుకు చెప్పిందో తెలుసా? ఇది ట్విస్ట్. ఇంటర్లో ఉన్నప్పుడు ఇతడికి ఆమె ప్రపోజ్ చేసిందట. ఇతడు ఆ ప్రపోజల్ని ఒప్పుకోలేదట, తిరస్కరించాడట. ఆ కోపంతో అతడి భార్యని చంపేసింది కత్తిపోట్లు పొడిచి. ఇంత దారుణమా? ప్రేమించినందుకు అతడి భార్యను చంపడం. సరే ఇప్పుడేదా తెలిసింది అని అంటే, ఇన్నేళ్ళుగా విచారణ చేస్తూనే ఉంటే ప్రతి సంవత్సరం భయంతోనే గడిపాను. ప్రతిరోజు అసలు నాకు నిద్ర అసలు లేనే లేదు. నేను భయంతో గడిపి ఫైనల్గా మొన్న చాలా భయపడిపోయాను, బయటకు వచ్చానంటుంది. ఆమెకి ఇప్పుడు 69 ఏళ్ళు. ఇప్పుడు ఒప్పుకుంది తాను చేసిన తప్పు. ఆమెను ఇప్పుడు జైల్లో వేశారు. ఇప్పుడు అతడు షాక్ అయ్యాడు. ఇంత మంచి ఫ్రెండ్ ఈమె నా భార్య అని చెప్పింత నేను అసలు ఇంత ఊహించలేకపోయాను. ఎన్నోసార్లు ఈమెనే అడిగాను, ఈమెతో కలిసి తిరిగాను, ఎంక్వైరీ చేశాను, బట్ ఇట్లా చేసిందా అని షాక్లో ఉన్నాడు. అటు ఏమైనా ఫైనల్గా న్యాయం జరిగింది అండ్ నా భార్య ఆత్మకి శాంతి కూడా చేకూరిందని చెప్పి అంటున్నాడు. చూసారా ఎంత దారుణం? ప్రేమను తిరస్కరించినందుకు ఇంత ఘోరం చేసింది ఆమె. ఎప్పుడైనా చూసామా ఇట్లాంటి స్టోరీ?